అన్ని ఊర్లు కోడి కూతతో నిద్రలేస్తాయి. కానీ ఖమ్మం జిల్లా చింతపల్లిలో జనవరి నుంచి జూన్ జూలై వరకు కొంగల అరుపులతో మేల్కొనేది. విదేశీ విహంగాలు లేక వలస పక్షుల కేంద్రం వెలవెలబోతోంది. సైబీరియన్ అతిథులు లేక చింతపల్లి గ్రామం చిన్నపోయింది. ఎన్నో ఏండ్ల నుంచి ఊరికొచ్చే కొంగలు రాకపోయేసరికి గ్రామస్తుల్లో ఆవేదన కనబడుతోంది. ఖమ్మం జిల్లాలోని విదేశీ వలస పక్షుల కేంద్రం చింతపల్లి వెలవెలబోతోంది. గాలిలో వేల కిలోమీటర్లు పయనించి జిల్లా కేంద్రానికి 14 కిలోమీటర్ల దూరంలోంచి చింతపల్లికి వస్తాయి. జనవరిలో కొంగల గుంపు చింతపల్లి గ్రామానికి చేరకముందే కొన్ని కొంగలు చింతపల్లి చేరుకుని ఇక్కడి పరిస్థితులు నివాసయోగ్యమేనా లేదా అని గమనించుకుని మళ్లీ సైబీరియా వెళ్లిపోతాయి. గూళ్లను ఏర్పాటు చేసుకుని పిల్లలను పొదిగే అవకాశం ఉందనుకుంటే కొంగల గుంపును తీసుకొస్తాయి. మూడు విడతలుగా అన్ని కొంగలు చేరుకుని వెళ్లేటప్పుడు అన్ని కలిసి పిల్లలతో తిరుగు ప్రయాణం అవుతాయి. సరిగ్గా జనవరి నుంచి జూన్ వరకు 6 నెలల సమయం వీటుకుంటుంది. కానీ మొదట వచ్చే పైలట్ కొంగలు కూడా ఈసారి రాలేదు. చింత చెట్లపై తమ గూళ్లను ఏర్పాటు చేసుకుని సంతానోత్పత్తి చేసుకుని 6 నెలల తర్వాత చింతపల్లికి ప్రణమిలుతూ వెళ్లాల్సిన కొంగలు ప్రాణభయంతో రాకపోవడం కలవరపెడుతోంది. కొంగలు జనవరి 1 కొత్త ఎప్పుడైనా వచ్చి చింత చెట్ల మీద వాళ్తాయి. 5 సంవత్సరాలు బట్టి కోతులు వచ్చి వాటి గుడ్లు పెట్టినా గూడు పెట్టుకున్నా దులుపుతున్నాయి. అవి బెదిరియగానే లేచిపోతున్నాయి. ఇక రావట్లే ఊళ్ళకి. ఆ చెరువు కాడికి వస్తాయి. చెరువు కాడ చూసుకొని పోతాయి రోజు వచ్చి మధ్యాహ్నం మటుకి. చింత చెట్లు అంటే కోతుల గురించే ఈ చింత చెట్లన్నీ నరికారు. కోతులు మొత్తం దులుపుతున్నాయి, ఆగం చేస్తున్నాయి. చింతపల్లికి చేరుకునే విదేశీ కొంగలు మనుషుల మాదిరిగానే జీవనం సాగిస్తాయి. మగ కొంగలు ఆహారం కోసం బయటకు వెళ్తే ఆడ కొంగలు గూడులోనే ఉండి వాటి పిల్లలను చూసుకుంటాయి. కాగా గ్రామంలో పెద్ద ఎత్తున చెట్లు నరకడంతో విదేశీ కొంగలు రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామ శివారులోని చెరువు చుట్టూ చింత చెట్లు నాటి వాటిని సంరక్షించాలని, తద్వారా కొంగలకు కూడా ఇబ్బందులు ఉండవని గ్రామస్తులు అంటున్నారు. ఇదిలా ఉండగా కోతుల వల్లే కొంగలు రావట్లేదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కోతుల బెడద లేకుండా చేస్తేనే సైబీరియా కొంగలు ఊరికి వచ్చే అవకాశాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు. మాకు ఆ కొంగలు వచ్చినప్పుడు ఊరు మంచిగానే ఉంది. మంచిగానే పిల్లలు చేసుకునేది, గూళ్ళలు పెట్టేది, పిల్లలు చేసేది, మంచిగా నీళ్లు తెచ్చుకొని పిల్లలను బతికిచ్చేది. అవి వచ్చినప్పుడు మాకు మంచిగానే అభివృద్ధి మంచిగానే ఉన్నది. ఇప్పుడు అవి రావట్లేదు. ఆ కోతులు రానియట్లేదు. ఆ కోతులను ఎవరన్నా పట్టించుకొని వాటిని బట్టిస్తే కొంగలు వస్తాయి. ఊళ్ళో మంచిగానే ఉంటుంది. ప్రతి సంవత్సరం సైబీరియా నుంచి కొంగలు చింతపల్లి గ్రామానికి వచ్చి 6 నెలల పాటు విడిది చేసి వెళితే అది శుభంగా భావిస్తారు చింతపల్లి గ్రామస్తులు. గ్రామంలోని చింత చెట్లపై గూళ్లు కట్టుకుని వాటి సంతతిని పెంచుకునేవి. కొంగలు రాకపోతే ఆ ఏడాది పంటలు పండక వర్షాలు రాకుండా ఉండటం వల్ల అశుభం ఏర్పడుతుందని గ్రామస్తులు నమ్ముతున్నారు. కొంగలొస్తే ఏడాదిలో 6 నెలల పాటు ఆ గ్రామంలో సందడి ఉంటుంది. అయితే కోతులతో వేగలేక ఇంటి దగ్గర ఉన్న చింత, వేప చెట్లను నరికేస్తున్నారు గ్రామస్తులు. కోతులను పంపేందుకు టపాసులు పేల్చుతున్నారు. ఈ శబ్దం తాకిడికి పక్షులు కూడా చెల్లా చెదరవుతున్నాయి. గూట్లో ఉన్న కొంగ పిల్లలు భయపడుతున్నాయి. భయాందోళనతో చెట్లపై నుంచి కింద పడి చనిపోతున్నాయి. పక్షులు పెట్టిన గుడ్లను కోతులు తింటున్నాయి. ఎంతగా ప్రయత్నించినా కోతి చేష్టల ముందు కొంగల గూడు చెదిరి గుడ్లు నేలపాలు కాక తప్పట్లేదు. జనవరి నుంచి జూలై వరకు ఇక్కడే కాపురం చేసే సైబీరియా కొంగలు గూడు పెట్టే చోటు లేక గుండె చెదిరి వెళ్తున్నాయి. ఈ కోతులు ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుంచి ఈ కోతుల బెడద ఎక్కువ అవుతుంది. కొంగలు గుడ్లు తింటాం, కొంగలు గుడ్లు తింటాం, గూళ్ళు ఖరాబ్ చేయడం వల్ల కొంగలు భయపడి వెళ్ళిపోతున్నాయి. అది మాకు ఫస్ట్ కొంగలు వస్తున్నాయంటే జనవరి 1 నుంచి జూలై 30 కనుక మాకు ఇక్కడనే ఉండేది. 6 నెలలు ఇక్కడ, 6 నెలలు బయట. సైబీరియా కొంగలు అనేది 6 నెలలు మాత్రం మా చింతపిల్లల కంపల్సరీ ఉండేది. మాకు ఇబ్బంది ఏమి లేకపోయేది. ఆ చెత్త చెదారం కంపలు కింద చేపలు పెట్టిన కుక్కలు అవి తినేది తప్ప వాటిని హాని కలిగించేటట్టుగా మేము ఎవరు ప్రవర్తించలేదు. 2 సంవత్సరాలుగా చింతపల్లి గ్రామానికి మొహం చాటేసిన సైబీరియా కొంగలు ఈ ఏడాది కూడా ముఖం చాటేశాయన్న అనుమానం కలుగుతుంది.